సో వైన్స్ దగ్గర ఉన్నాం మనం. ఒకటి వ్యాలంటైన్ సో ఇది వ్యాలంటైన్ బాటిల్. వాల్యూ ఎంతనే? 2720. ఆధార్ కార్డు కావాలన్నా? ఆధార్ కార్డు ఓటీపీ అలాంటి ఏమైనా ఉంటాయా? ఆధార్ కార్డు ఓటీపీ అవసరం లేదు. 2720 రూపీస్ వితౌట్ ఓటీపీ, వితౌట్ ఆధార్. ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకు యూరియా అవసరం ఉంది. మనం యూరియా కోసం వచ్చినాం. మరి అన్న మనకు ఒక యూరియా బ్యాగ్ కావాలి. డైరెక్ట్ ఇయరాదా? బుక్ చేసుకోవాలా? బుక్ అంటే యాప్లో బుక్ చేసుకోవాలా? అరే 200-300 బ్యాగే కదా, వేయచ్చు కదా? అందరు చేసుకుంటారు కదా, నువ్వు చేసుకుంటే నీకు ఇస్తాం. అట్లా అందరు చేసుకున్నట్టు యాప్లో బుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా యాప్లో బుక్ చేసుకున్న వాళ్ళేనా? వీళ్ళంతా లేకుంటే ఇయరాదా? సో మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం వైన్స్కి వెళ్ళినాం. 2720 రూపాయల వ్యాలంటైన్ ఫుల్ బుకింగ్ లేకుండా, ఆధార్ లేకుండా, ఓటీపీ లేకుండా మనకు మద్యం లభిస్తుంది. విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యం లభిస్తుంది. దానికి ఎలాంటి ఓటీపీలు అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 6 నెలలు కష్టపడి ఒక రైతు పండించుకునేటువంటి పంటకు కావాల్సిన ఎరువు కేవలం 300 రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క యూరియా బస్తాలు మాత్రం ఖచ్చితంగా యాప్లో బుక్ చేసుకుంటేనే ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త యాప్లో తాలూకా అనే భాగం ఉండడం వల్ల అసెంబ్లీ స్థాయిలో ఉన్న మండలాలన్నీ కూడా పోటీపడి ఈ యొక్క బుకింగ్ చేసుకుంటున్నాయి. మరి ప్రభుత్వము అది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, రైతులు పడుతున్న ఇబ్బందిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ను తొలగించాలి. ఎలాగైతే ఫస్ట్ మనము పట్టా పాస్బుక్ జెరాక్స్ చూపించుకొని యూరియా తీసుకున్నామో ఆ పద్ధతిని మళ్ళీ తిరిగి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు, లేకపోతే ఫోన్ ఆపరేటింగ్ రాని వాళ్లకు యూరియా దొరకడం లేదు. సో విచ్చలవిడిగా ఆదాయం వస్తున్నటువంటి మద్యాన్ని మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇస్తూ ఉన్నారు. రైతులు పండించేటువంటి ఈ యొక్క యూరియాకు మాత్రం ఇట్లా లైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. 300 రూపాయల యూరియా కోసం ప్రభుత్వం ఇంత నీచంగా దిగజారడం సిగ్గుచేటు. తక్షణమే ఈ యొక్క యాప్ని తొలగించాలని రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం.